హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషను. జీతం వచ్చి మనకు 30,000 రూపాయలు. 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. మనకి ఏపీ, తెలంగాణలో మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. మన ఈ నోటిఫికేషన్ కోసము ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది చూసి అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అన్నీ చేసే మోటివేషన్ మాకు కూడా వస్తుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇంటర్వ్యూకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటే టోటల్ మనకి 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. రిజర్వేషన్ కూడా ఉంది. ఎస్సీలకి 3, ఓబీసీలకి 2, ఈడబ్ల్యూఎస్కి 1, 5 వచ్చి ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 1 అయితే ఉంది. పే లెవెల్ వచ్చేవాడికి మనకి లెవెల్ 1 18,000 నుంచి 56,900 అయితే బేసిక్గా ఉంటుంది. అన్నిటికీ కలిపి 30,000 నుంచి పైనే మనకి శాలరీ అయితే ఉంటుంది. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేవాడికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. లేకపోతే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ ఉన్నా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. డిజర్వబుల్ ఇది ఉంటే పర్లేదు, లేకపోయినా కానీ ఉంటే మనకి ఎక్స్ట్రా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేకపోయినా కూడా పర్లేదు. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి 35 ఇయర్స్. మనకి ఎస్సీ ఎస్టీలకి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలకు వచ్చేటప్పటికి మనకి 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటప్పటికి 45 ఇయర్స్ అన్రిజర్వ్డ్, తర్వాత 43 ఇయర్స్ ఓబీసీ వారు, తర్వాత 50 ఇయర్స్ వచ్చేటప్పటికి మనకి ఎస్సీ ఎస్టీ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి జాబ్ డిస్క్రిప్షన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఎంటీఎస్ అంటే మీకు తెలుసు కదా, జనరల్ క్లీనింగ్ అండ్ అప్ కీపింగ్ అండ్ సెక్షన్ యూనిట్ మెయింటెనెన్స్ అండ్ ఫిజికల్ రికార్డ్ కోసం అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత డెలివరీ డాగ్స్ ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ డెలివరీ చేయవలసి ఉంటుంది. అసైన్డ్ థింగ్స్ ఆర్ రూట్ ఆఫీస్ వర్క్, సర్చ్, డైరీ, డిస్పాచ్, ఫోటోకాపీస్, మెయిలింగ్ అండ్ రిలేటెడ్ టాస్క్ అయితే మీకు చేయవలసి ఉంటుంది. అదర్ నాన్ క్లర్కల్ వర్క్ కూడా మీకు చెప్తారు, అది కూడా చేయవలసి ఉంటుంది. అసైనింగ్ ద రూట్ ఆఫీస్ వర్క్ ఇన్ డైరీ, డిస్పాచ్, అసిస్టెంట్ ఆన్ ద కంప్యూటర్ రిలేటెడ్ వర్క్స్ కోసం చెప్తారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అది ఎలక్ట్రికల్ హెల్పర్ కోసం, ప్లంబర్ కోసం, ఏసీ మెకానిక్స్ కోసము వారికి హెల్ప్ అయితే చేయవలసి ఉంటుంది. క్లీన్నెస్ ఆఫ్ ది రూము తర్వాత చేయవలసి ఉంటుంది. స్వీపింగ్, మోపింగ్ అన్నీ చేయవలసి అయితే ఉంటుంది. వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్ కూడా ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. ఓపెనింగ్ ఆఫ్ క్లోజింగ్ రూమ్స్, తర్వాత వర్క్ రిలేటెడ్ ఈజ్ ఐటీ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వర్క్ రిలేటెడ్ చెప్తారు. డ్రైవింగ్ ఆఫ్ వెహికల్స్ ఎవరికైతే డ్రైవింగ్ వచ్చో వారు కూడా డ్రైవింగ్ అయితే చేయాలనేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకి చాలా వరకు తెలుసు కదా మీకు, ఎంటీఎస్ అయితే మనకి మ్యాక్సిమం ఆఫీసులో ఏమేమి చేయాలో అన్నీ మీరే చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి స్కిల్ టెస్ట్ గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటుందంటే, డ్రైవింగు, 2 వీలర్ కానీ, ఎల్ఎంవి కానీ, ఈవీ ఆటో అవైలబుల్ కానీ ఉంటాయి కదా. తర్వాత ఎలక్ట్రీషియన్ ఎవరికైతే ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ హెల్పర్ కోసం చేయవలసి ఉంటుంది స్కిల్ టెస్ట్. ప్లంబింగ్ హెల్పర్ కోసం, ఏసీ మెకానిక్ హెల్పర్ కోసము. తర్వాత గ్రైండర్ ఎవరికైతే ఐటీ ఉన్న వాళ్ళు దీనికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత క్లీనింగ్, తర్వాత కార్పెంటరీ అయితే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదో ఒకటి మీకు దీంట్లో 3 అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది స్కిల్ టెస్ట్కి. ఈచ్ స్కిల్ టెస్ట్ క్యారీడ్ 10 మార్క్స్. మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది, 5 మార్కులు వస్తే దీనికి సరిపోతుంది అనేసి క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ మనకి చెన్నై నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 7/2025, 14/2026 మనకి అడ్వర్టైజ్మెంట్ రావడం అయితే జరిగింది. దీనికోసం ఎలా అప్లై చేయాలి అనేసి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను మీకు అప్లై చేయడం కూడా ఫోన్లో ఎలా అప్లై చేయాలో చూపించడం జరుగుతుంది. మనకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. ఇది 4 సెక్షన్లు అయితే ఉంటాయి. మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే, న్యూమరికల్ ఎబిలిటీ,
మ్యాథమెటికల్ ఎబిలిటీకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వ్డ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్స్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అయితే ఉంటుంది. మీకు టైం ఇవ్వడం జరుగుతుంది, 90 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. న్యూమరికల్ ఎబిలిటీలో మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ సిలబస్ అంతా మీరు కవర్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీకి ఏమేమి వస్తాయి అంటే మరి జనరల్ లెర్నింగ్ ఎబిలిటీ కానీ, ద క్వశ్చన్స్ రిలేటెడ్ కానీ, జంబ్లింగ్ కానీ, ఏజ్ కానీ, కాలిక్యులేషన్ కానీ, క్యాలెండర్ అలాంటి అన్ని రకాల ఒకసారి అయితే చదువుకుని మీరైతే వెళ్ళండి. దీంట్లో సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి జనరల్ అవేర్నెస్, హిస్టరీ కోసం, జాగ్రఫీ కోసం అన్ని కోసం ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీషు దీంట్లో వాళ్ళకి క్వాలిఫై అయితే మనకి 40% క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం ఎవరికి మనకి ఇదైతే రాదు. అందరికీ మనకి 100కి 100 రావాలనేసి మీరు అయితే వెళ్తే సరిపోతుంది. దీనికి కంపల్సరీ మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. మాకు అప్లై చేయడం రాదు అంటే మాత్రం నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే వీడియో కంపల్సరీ చేయడం అయితే జరుగుతుంది. ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి అయితే వీడియో అయితే చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, లేదా మన వాట్సాప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ నేను పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. రీడ్ చేసిన తర్వాత అప్లై అయితే చేయండి. మనకి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ వారికి షేర్ చేయడం వల్ల వారికి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ నోటిఫికేషన్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేసి మాకు మోటివేషన్ ఇవ్వండి. మీ డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్కి షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నోటిఫికేషన్లో.